హాయ్ అండి అందరికీ. ఇవాళ రెసిపీ ఏంటో చూద్దామా. సండే రెసిపీస్ సూపర్ రెసిపీ అనమాట. సో పొంగల్ చేస్తానమాట. మిరియాలు వేసి ఎక్కువ నెయ్యి వేసి చేశాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. సో ఇంకైతే చర్చికి అయితే 8:30కే వెళ్ళాలన్నమాట. ఇంకా మార్నింగ్ అందరికీ ఇలా ప్రిపేరింగ్ పొంగల్ చేస్తానమాట. సూపర్గా వచ్చిందండి. ఈ పొంగల్కి వచ్చి కాంబినేషన్ వచ్చి సూపర్గా ఉంటుందన్నమాట. ఇది ఇన్స్టెంట్ సాంబార్ అనమాట. ఈ సాంబార్ అయితే చాలా బాగా నచ్చిందనమాట అందరికీ. సూపర్గా ఉండిందండి. ఈ పొంగల్కి అయితే అంత టేస్ట్గా ఉండిందనమాట. ఈసారి వీడియోలో మీకు పెడతాను ఎలా చేయాలో ఇన్స్టెంట్ సాంబార్ అయితే. సో ఈ రెసిపీ అయితే మీకు పెడతాను చూడండి. సో ఈ సండే అయితే ఇలా గడిచిందనండి. అయితే ఉద్ది వడలు కూడా చేయలేదన్నమాట నేను. ఈ వడ మాత్రం ఇంకా టైం లేదనమాట. చర్చికి వెళ్ళాలి కదా 8:30కి అనేసి ఇంకా మార్నింగ్ పిల్లలు దగ్గర తెప్పించేస్తాను అనమాట. ఉద్దివడలు అయితే సాంబారు ఇంకా ఉద్దివడ ఇంకా అన్నీ ప్యాక్ చేస్తున్నానండి ఇలా డబ్బాకి. ఇంకా చర్చికి అయితే వెళ్ళాలి చెక్కని. ఇంకా మా వారైతే ఇంకా ఎంతసేపు కానీ అయిపోయింది టైం, త్వరగా వెళ్ళాలి అనేసి అంటే ఇంకా అన్నీ ఇలా డబ్బాలకి అన్నీ మార్చుకుంటూ ఉన్నానండి. ఈ సండే అయితే ఇలా గడిచిందండి. మీరేం చేస్తారండి కామెంట్ చేయండి. ఇంకా అయితే మొత్తం ఇలా అన్నీ ప్యాక్ చేసేసి చర్చికి అయితే ఇంకా బయలుదేరేస్తానండి. చాలా బాగా వచ్చిందండి. అందరూ అయితే సూపర్గా ఉందని చెప్పారనమాట. నోట్లో పెడితేనే కరిగిపోయింది పొంగల్ అయితే అని చెప్పారు. సో అలా చెప్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదండి. సో మన వంటలు ఎవరైనా మెచ్చుకుంటే అంత సంతోషంగా ఉంటుంది అనమాట. ఆ కష్టం అంతా పోతుందండి. ఓకే అండి, అందరికీ బాయ్ అండి.